శంకరమంచి జ్యోతిష విద్యకు స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శంకరమంచి శివ. ఈ వీడియోలో శుక్రమౌఢ్యమి లేదా శుక్రుడు అస్తంగత్వం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా శుక్రుడు రెండు విధాలుగా అస్తమిస్తాడు లేదా మౌఢ్యమి సంభవిస్తుంది. శుక్రమౌఢ్యమి కారణం ఏంటంటే భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి గ్రహము ఈ శుక్రుడు. దీన్ని ఇన్ఫీరియర్ ప్లానెట్ అని కూడా అంటాం. అదేవిధంగా భూమికి అవతల వైపు ఉన్నటువంటి గ్రహాలు అవి కుజ, గురు, శని ఈ మొదలైనటువంటి గ్రహాలని మనం ఎక్స్టీరియర్ ప్లానెట్స్ అంటాం. ఎప్పుడైతే ఇన్ఫీరియర్ ప్లానెట్స్ గనక అస్తమిస్తాయో అవి రెండు విధాలుగా అస్తమిస్తాయి. ఒకటేమో భూమికి సూర్యుడికి మధ్యలో ఆ గ్రహం వచ్చినప్పుడు అక్కడ అస్తమయం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వీడియోలో, ఇక్కడ చూసినట్లయితే భూమికి సూర్యుడికి మధ్యలో శుక్రగ్రహం వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తోంది. ఈ సందర్భంలో శుక్రుడు భూమికి బాగా దగ్గరగా ఉంటాడు. అదేవిధంగా వక్రస్థితిలో ఉంటాడు. ఈ వక్రస్థితిలో ఉన్నప్పుడు మనకి మౌఢ్యమి సంభవిస్తుంది. ఈ మౌఢ్యమి చాలా తక్కువ రోజులు ఉంటుంది. అంటే సూర్యుడికి శుక్రుడికి మధ్యలో ఉన్నటువంటి ఎలాంగేషన్ ఎంత ఉండాలి? 8 డిగ్రీలు ఉండాలి. అంటే ఇటువైపు 8 డిగ్రీలు, ఇటువైపు 8 డిగ్రీలు, కుడివైపు ఎడమవైపు రెండు వైపులా ఎలాంగేషన్ 8 డిగ్రీస్ కనుక ఉన్నట్లయితే అది మౌఢ్యమి సంభవిస్తుంది. అలాగే 8 డిగ్రీలు దూరంగా వెళ్ళినప్పుడు మౌఢ్యమి పరిసమాప్తం అవుతుంది అని మనం తెలుసుకోవాలి. మనకి సూర్య సిద్ధాంతంలో కూడా ఇదే విషయాన్ని సుస్పష్టంగా చెప్తారు. పశ్చాదస్తమయోష్ఠాభిః ఉదయః ప్రాంగ్ మహత్తయ ప్రాగస్తముదయః పశ్చాదల్పత్వాద్ దశభిః భృగోః. ఎప్పుడైతే భూమికి బాగా దగ్గరగా ఉంటాడు శుక్రుడు, ఆ సందర్భంలో అస్తమయం సంభవిస్తున్నప్పుడు అది 8 డిగ్రీల ఎలాంగేషన్తో ఉంటుంది. ఆ సందర్భంలో పశ్చాదస్తమయోష్ఠాభిః అంటే పశ్చిమ దిక్కులో అంటే వెస్ట్ సైడ్ సెట్ అవుతారు. అలాగే రైజింగ్ ఎక్కడ ఉంటుంది? ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఉదయ ప్రాంగ్ మహత్తయ ఈ సందర్భంలో. ఇక మరొక సందర్భం ఏమిటి అని చూస్తే మీకు ఇక్కడ ఈ గ్రహాలు ఈ విధంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనకి చూడొచ్చు కింద నెలలు రోజులు మారుతున్నాయి. ఇది సుమారు నవంబర్ నెలలో మనకి శుక్రుడు ఏమవుతాడంటే శుక్రుడు సూర్యుడికి అవతల పక్కకు వెళ్తాడు. అంటే భూమికి శుక్రుడికి మధ్యలో మనం సూర్యుడిని చూస్తాం. ఇక్కడ చూడొచ్చు మీరు శుక్రుడి యొక్క కళలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. చంద్రుడికి ఏ విధంగా అయితే కళలు ఉంటాయో అదే ఫేసెస్ శుక్రుడికి కూడా ఉంటాయి. చూడండి ఈ విధంగా చాలా అద్భుతంగా మనం చూడొచ్చు. ఇక్కడ జూను, తర్వాత ఆగస్టు, జూలై వచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సమయంలో ఖచ్చితంగా ఈ శుక్రుడు ఏమవుతాడంటే ఇటువైపుకి వస్తాడు. అంటే ఒకవైపు ఏమో భూమి ఉంటుంది, మరొక వైపు శుక్రుడు ఉంటాడు, మధ్యలో సూర్య భగవానుడు ఉంటాడు. ఆ సందర్భంలో అంటే అది సుపీరియర్ కంజంక్షన్ అంటాం. ఆ సందర్భంలో చాలా ఎక్కువ కాలం మౌఢ్యమి ఉంటుంది, వచ్చేస్తుంది దగ్గరగా. చూడండి ఇక్కడ భూమి ఏమో అటువైపు తిరుగుతోంది, శుక్రుడు ఇటువైపు అవతల వైపుకి వస్తున్నాడు. నవంబర్ 25 రాగానే ఈ శుక్రుడు ఇటువైపుకి వచ్చేసి ఏమవుతారు? ఆయన అస్తమిస్తారు. చూడండి నవంబర్ 25 రావాలి. ఆ సందర్భంలో శుక్రుడికి సూర్యుడికి మధ్యలో ఎలాంగేషన్ 10 డిగ్రీలు ఉంటుంది. చూడండి ఇది. ఈ సందర్భంలో శుక్రుడు భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళకి శుక్రుడు కనబడ్డు. కారణం ఏంటి? శుక్రుడు అటువైపు వెళ్తాడు, సూర్యుడికి అవతల పక్కన వెళ్తాడు. సూర్యుడికి అవతల పక్కలో ఉన్నాడు శుక్రుడు. ఇది అంతరిక్షంలో మనం చూసినట్లయితే ఇక్కడ మన వీడియోలో చాలా సుస్పష్టంగా కనబడుతోంది. ఈ విధమైనటువంటి మౌఢ్యమి 10 డిగ్రీలు సూర్యుడికి శుక్రుడికి మధ్యలో ఎలాంగేషన్ 10 డిగ్రీలు ఉన్నప్పుడు ఇదే విషయాన్ని మనకి సిద్ధాంతంలో ఏం చెప్తారంటే ప్రాగస్తముదయ పశ్చాదల్పత్వా
దశభిభృగోః 10 డిగ్రీలు ఉన్నప్పుడు ప్రాక్కులో అస్తమిస్తారట. శుక్రుడు ఎక్కడ అస్తమిస్తారు? ఈస్ట్లో అస్తమించి వెస్ట్లో ఉదయిస్తారు. ఇది నవంబర్ 26వ తారీఖున ఇది సంభవిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ కాంబినేషన్లో ఉన్నాం. అంటే భూమికి సూర్యుడికి మధ్యలో శుక్రుడు ఇక్కడ వచ్చారు. దీన్ని అమావాస్య కాంబినేషన్ కూడా మనం అనొచ్చు. దీన్నే మనకి ఈ విధంగా అంటే ఇక్కడ శుక్రుడి యొక్క కళలు పూర్తిగా అసలు శూన్యం అయిపోయినాయి. శుక్రుడి కళలు 0 అయిపోయి నలుపు రంగులో కనిపిస్తున్నారు మన వైపు. అటువైపు నుంచి చూస్తే పూర్తిగా సూర్యుడి యొక్క వెలుతురు ఇటువైపు పడుతుంది. మన వైపు అసలు వెలుతురు లేదు. దీన్నే అస్తమయము అని అంటాం. దీన్నే మనకి వీనస్ ట్రాన్సిట్ అని కూడా పిలుస్తారు పాశ్చాత్యులు. ఇక్కడ విషయాన్ని కనుక చూసినట్లయితే ఈ పంచాంగాల్లో ప్రధానంగా ఈ శుక్రమౌఢ్యమి తేడాలు ఎందుకు వస్తున్నాయి అన్న విషయాన్ని గమనిస్తే ప్రధానంగా ఇదంతా వైజ్ఞానికంగా చూడాల్సినటువంటి అంశాలు. కారణం ఏంటి? ఇది పూర్తిగా మనకి కంటికి కనిపిస్తుంది. ఈ ఈ ఈవెంట్ అంతా మనకి కంటికి కనిపిస్తుంది, ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. కానీ వీటిని చూడడానికి ప్రత్యేకమైనటువంటి టెలిస్కోప్స్, ప్రత్యేకమైనటువంటి పరికరాలు అవసరమవుతాయి. అవి లేకుండా గనక మనము గణితం చేసినట్లయితే కొంత వ్యత్యాసం వస్తుంది. అంటే మనకి రిఫ్రాక్షన్ కరెక్షన్స్, తర్వాత అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ కరెక్షన్స్, ఇవన్నీ మొదలైనటువంటి కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసిన తరువాత మనకి వచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. ఆ సందర్భంలో చూసినప్పుడు ఇప్పుడు రేపు 28వ తారీఖున ఈ అస్తమయం పూర్తయిపోయి ఎటువైపు ఉదయిస్తూ ఉంటారు ఆయన అంటే ప్రాక్లో ఉదయిస్తూ ఉంటారు. అంటే ఈస్ట్ వైపు రైజ్ అవుతూ ఉంటుంది. దాన్నే మార్నింగ్ స్టార్ అని కూడా మనం పిలుస్తాం. అలాగే ఎప్పుడైతే అటువైపుగా వెళ్తారో అంటే వెనక భాగానికి, సూర్యుడికి వెనక భాగానికి శుక్రుడు వెళ్తారో అప్పుడు ఎక్కడ అస్తమిస్తారు? ప్రాక్న అస్తమించి పశ్చిమన ఉదయిస్తారు, పశ్చిమ దిక్కులో ఉదయిస్తారు. దీన్నే ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకి చాలా తక్కువ రోజులు అంటే 8 నుంచి 10 రోజుల మధ్యలో ఈ అస్తంగత్వం ఉంటే శుక్రుడు ఎప్పుడైతే ఇటువైపుగా వస్తాడో అప్పుడు మనకి చాలా రోజులు 72 రోజులు నుంచి 84 రోజుల మధ్యలో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది శుక్రమౌఢ్యమి గురించి వీడియో. అందరికీ నమస్కారం.